సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేల్ కొరకు చేసినటువంటి ప్రార్థన, పౌలు యొక్క ప్రార్థనని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ప్రార్థన అంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్నననబడిన వీధికి వెళ్ళి యోధాను వానింట తరచువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని చెప్పే మాట ఏంటంటే, సౌలు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది చాలా విలువైనటువంటి ప్రార్థన. కాబట్టి సౌలు చేస్తున్నటువంటి ప్రార్థన, సౌలు అంటే పౌలుగా మార్చబడ్డాడు. కాబట్టి సౌలు యొక్క జీవితంలో పౌలుగా మార్చబడుతున్న అనుభవం ఉన్నప్పుడు, ఆ రూపాంతరం, ఆ యొక్క ఆకాశం నుండి దేవుని యొక్క తేజస్సు తన మీద ప్రకాశించినప్పుడు, ఆ వెలుగు కలిగినప్పుడు పౌలు చేస్తున్న ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. సో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే కొన్ని విషయాలు చెప్పబడుతూ వచ్చింది. ఇశ్రాయేల్ యొక్క కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేల్ రక్షణ కొరకు, ఇశ్రాయేల్ కొరకు. సో ఇశ్రాయేల్ కొరకు పౌలు చేసే ప్రార్థన గురించి ఇప్పటికి ఎన్ని వారాలు ధ్యానించడం గుర్తుందా? వెళ్ళిపోయాడు ఆయన గురించి మనకెందుకు అనుకుంటున్నారా? ఏడుండా వత్త ఏదో టైంలో. కాబట్టి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనే నా అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి పౌలు చేసేటటువంటి ప్రార్థన, ఇశ్రాయేలు కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. సో పౌలు ఇశ్రాయేలు కొరకు ఎలా ఉండాలని, ఇశ్రాయేల్ ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంటే మనం చూస్తూ వస్తున్నాం కదా. 10వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు, ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ఇక్కడ మనం పౌలు యొక్క ప్రార్థన, ఇశ్రాయేల్ కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే, ఓ మాటలో మనం చూసినట్టయితే పౌలు యొక్క జీవితాన్ని చూడగా ఎందుకొరకు చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకి నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి. అంటే హృదయంలో విశ్వసించాలంటే వారికి నీతి కలగాలి. నీతి కలగడం కొరకే వారు ఏం చేయాలండి? హృదయంలో విశ్వసించాలి. అసలు ఒక విషయం మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీతి కలగటం కొరకే హృదయం అందు వారు విశ్వసించాలని లేఖన భాగాలు ఉన్నాయి. అసలు నీతి అంటే ఏంటో తెలుసా? చాలాసార్లు మనం అంటాం, నువ్వు నీతిగా బ్రతుకు, నీతిగా ఉండని. ఇతరులకు చెప్పే మొదట మనం నీతిగా ఉండాలి. మనకు ఆ జీవితం ఉండదు. ఇతరులకైతే నువ్వు నీతిగా ఉండని చెబుతాం. అందుకే మన కంట్లో ఉండే దూలాన్ని తీసుకోం, పక్కనోడి కంట్లో ఉండే నలుసును ఎక్కువ ఎత్తుకుతాం. ఆ నలుసులు ఎత్తుకున్నంతకాలం పరలోక రాజ్యంలో కూడా మనకు నలుసును ఎత్తుకునే అనుభవం ఉంది. కాబట్టి దేవుని రాజ్యం పోం. నీతి అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, ఇక్కడ పౌలు చెబుతాడు, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. ఒక మనిషి హృదయంలో విశ్వసించడానికి గల రీజన్ ఏంటంటే నీతి కలగటం కొరకు. సో ఆ నీతి ఇశ్రాయేలు ప్రజలకు అవసరమని పౌలు చెబుతున్నాడు. ఎవరికి అవసరం? ఇశ్రాయేలు ప్రజలకి నీతి అవసరమని పౌలు చెబుతున్నాడు. సో అసలు ఈ నీతి అంటే ఏంటి, దేవుని నీతి అంటే ఏంటి అనేది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మనకు ఎవరైనా తెలుసుంటే చెప్పండి, ఏమైనా తెలుసుంటే నీతి గురించి. నీతి అంటే నీతిమంతుడు, యేసుప్రభు రక్తం ద్వారా కడగబట్టమే నీతిమంతుడు అన్న, దేవుని ఉగ్రత నుంచి కాపాడబడుతున్నాం, అదేగా నీతిమంతుడు అంటాం. మనకు తెలిసిందేమో నలుసు అంతా, తెలియాల్సింది కొండంత. కానీ ఆ నలుసులోనే మాకు కొండంత తెలుసు అనుకుంటాం. మనం ఏం తెలియదు. కాబట్టి తెలుసుకోవటం మన ధన్యత. దాన్ని తెలుసుకునేటప్పుడు పెడచేవిని పెడితే దరిద్రం అంతా ఇంకోటి ఉండదు, ఆ దరిద్రం అంతా. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే, హృదయంలో నీతి కలగడం కొరకే విశ్వసించాలి. ఏం చేయాలా? హృదయంలో నీతి కలగడం కొరకే విశ్వసించాలి. అసలు దేవుని యొక్క నీతి హృదయంలో కలగడం కొరకే విశ్వసించాలి. అసలు నీతి అంటే ఏంటి? వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చినట్టు సమయానికే వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నా యజమానురాలి వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నాం. మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచూపున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. పౌలు గారి యొక్క ప్రార్థన మాకు బయలుపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థనలు అమోఘమైనవి. అయితే ప్రభువా, దేవుని ప్రజల కొరకు, ఇశ్రాయేలు కొరకు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు.
అయితే పౌలు యొక్క ప్రార్థనలో ఈరోజు 14వ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 14 మాట అంటే 14వ కోణంలో పౌలు యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఇశ్రాయేలు కొరకే పౌలు చేస్తున్న ప్రార్థన అమోఘమైనది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ఎలా నీతి కలిగి వారు హృదయం విశ్వసించాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. అటు రీతిలో మేము కూడా అలాంటి అనుభవం కలిగిన వారమై ఇశ్రాయేలు కొరకు, మా కుటుంబీకుల కొరకు నీతి కలిగిన వారుగా బ్రతకడం కొరకై, అలాంటి బ్రతుకులు మాకు ఉండటం కొరకై ప్రార్థించుకున్న వారిగా సహాయం చేయమని. ఈ వాక్యం ధ్యానించడానికి నేను యోగ్యుని కాదు, కింద కూర్చొని ప్రజల కంటే నేను అర్హమైన వాడిని కాదు, వారికి వాక్యం ధ్యానించడానికి నేను యోగ్యత లేనివాడిని. అయినప్పటికీ దాసుడు కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కనులు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తున్నా. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున అయితే జ్ఞాపకం చేసుకుని, వాస్తవానికి ప్రభా మరి రాకూడదన్న ఆలోచన ఉన్నప్పటికీ నీ ప్రజల యొక్క బలవంతమును బట్టి రావటం జరిగింది. కాబట్టి నీ ప్రజలకు అవసరమైన మాటలు కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? నీతి కలుగునట్లు హృదయం మంది ఏం చేయాలా? విశ్వసించాలని పౌలు యొక్క హృదయాభిలాష, పౌలు యొక్క ప్రార్థన జీవితం అది. హృదయం మందు నీతి కలగడం కొరకు మనం ఏం చేయాలా? విశ్వసించాలి. సో దేవుని నీతి అంటే ఏంటి? హృదయం మందు నీతి కలగాలని విశ్వసించాలి కదా. అసలు దేవుని నీతి అంటే ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట రండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు రాయబడుతూ వచ్చినాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనే కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవుని మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనను నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములు నిర్దోషులను కావాలని అది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని నీతి అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ అంటాడు, మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. అంటే ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే పౌలు చెప్పేటటువంటి మాట ఆయన రక్షణ కార్యానికి సంబంధించిందని అర్థం. నీతి దేవుని నీతి అంటే ఏమిటంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన రక్షణ కార్యానికి సంబంధించిన లోతైన బహుమతితో కూడింది. దాన్నే నీతి ఫలము అని రాయబడుతూ వచ్చింది. సో నీతి ఫలం అనగా దానికి ఒక అర్థాలు ఉన్నాయి. ఇదేంటి అని చూస్తే ఆయన రక్షణ కార్యానికి సంబంధించిన లోతైన బహుమతితో కూడినదంట. ఏంటండి? ఆయన రక్షణ కార్యానికి లోతైనటువంటి బహుమతితో కూడింది. అంటే ఆయన రక్షణ కార్యం ఏదైతే ఉందో అది నీతి మానవుడి జీవితంలోకి వస్తుంది. మానవుడి జీవితాన్ని చూడగా పాపం చేసి చచ్చిపోయిన వాడు ఉంటాడు, పాపపు జీవితాన్ని బట్టి చనిపోయిన వాడుకుంటూ వచ్చాడు. పాపాన్ని బట్టి మానవుడు దేవుని దూరస్తులు అవుతూ వచ్చాడు. పాపాన్ని బట్టి మానవుడు దేవుని ముఖ దర్శనం కూడా చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి దావీదురాజు అంటాడు, నా హృదయంలో నేను పాపం లక్ష్యమించిన యెడల యెహోవా నా మనవి వినకపోవును గాక అంటాడు. అంటే అర్థం ఏంటండి? నా హృదయంలో జస్ట్ నేను పాపం లక్ష్యమించిన యెడల యెహోవా నా మనవి వినకపోవును. అంటే నా హృదయంలో నేను పాపం లక్ష్య పెడితే, నా హృదయంలో నేను పాపం ఉంచుకున్న యెడల దేవుడు నా మనవి వినడు. ఇక్కడ నేను ఎలాంటి పాపాన్ని నా హృదయంలో ఉంచుకున్నా, పాపం అంటే ఏంటో బైబిల్ రాయబడుతూ వచ్చింది. అసలు పాపాన్ని సాదృశ్యమైన పనులు ఏంటన్నది గలతీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది. జారత్వము, అబద్ధాలు, మోసము, దొంగతనం, వ్యభిచారము, ఇవన్నీ రాయబడుతూ వచ్చినాయి. అంటే ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థనని వినడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కలువరి శిలువ ద్వారా మనం ఆయన రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా నీతి యొక్క అనుభవంలోకి వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టయితే నీతి ఫలము అంటే ఆయన రక్షణ కార్యానికి సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యం అని అర్థం. సో ఈ యొక్క అనుభవంలోకి మనం తీసుకొస్తున్నాడు. ఇది ఇశ్రాయేలు పొందాలని పౌలు యొక్క ప్రార్థన. ఏంటంటే నీతి ఫలం యొక్క అనుభవం. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతి అంటే ఆయన రక్షణ కార్యం సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యం. ఇది ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలి. ఆయన రక్షణలోనే, యేసు ప్రభు ద్వారా వచ్చే రక్షణ సంబంధంలోనే లోతైన బహుమతితో కూడిన సత్యం ఉందని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు యొక్క ప్రార్థన ఏంటండి? ఇశ్రాయేలు ప్రజల కొరకు వారు రక్షణ కార్యంలోనే
ఆ రక్షణకు సంబంధించిన దానిలోనే లోతైన బహుమతితో కూడిన సత్యం ఉంది. అది తెలుసుకోవాలి ఇశ్రాయేలు ప్రజలు. దాని అర్థాలు వ్యాఖ్యానంలో చాలా ఉంటాయి. కాబట్టి నీతి ఫలం అనగా దాని కార్యాలు, దాని అర్థాలు చూడగా చాలా ఉంటూ వస్తున్నాయి. ఏంటంటే అది ఆయన రక్షణ కార్యముతో సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యం అంటది. దాన్ని మానవుడు తెలుసుకోవాలి. ఒక మాట చెప్పనండి, లోతైన బహుమతితో కూడిన సత్యమైనటువంటి రక్షణ కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలి. దాని కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళకి జ్ఞానం ఎక్కడుండేది? వాళ్ళు ఏ కోణంలో ఉండారు? మేము పరిచయులమే, మేము శాస్త్రులమే. ఇంకోళ్ళు ఉన్నారు పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు. మేము ఎలాంటి స్టేజ్ కలిగిన వాళ్ళం, మాకు లేఖన భాగాలు తెలుసు అంటారు. ఒకడేమో పునరుద్ధానాన్ని నమ్మేవాళ్ళు లేడు. ఒకడు పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు, ఒకడు పునరుద్ధానాన్ని నమ్మడు. ఒకడేమో క్రీస్తేనంటే నమ్మేవాడు లేడు. కానీ ఒకడికే పడదు. ఎవరో కూడా దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మేవాడు లేడు. ఒకడు పునరుద్ధానం లేదంటాడు పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు. ఒకడేమో యేసు ప్రభువును మెస్సే కాదంటాడు. ఒకడేమో ఈయన వల్ల మనకి ఎన్నో ఆటంకాలు ఉండి ఈయన చంపితే దరిద్రం పోయిద్దని కూడా ఒకడు ఉంటాడు. మరి లేఖన భాగాన్ని చూసేవాడు ఎవడంటే ఎవడో లేడు. అందుకే బైబిల్ అంటుంది ఎవడనే లేడు, దేవుని వెతుకోడు ఒక్కడనే లేడంట భూమి మీద. అందరూ ఏకంగా పనికిమాలి వారైపోయారంట. పనికి వచ్చేవాడు ఒక్కడు లేడు. అందరూ ఏమైపోయారు? అందరూ ఏకంగా పనికిమాలి వారారని బైబిల్ అంటుంది. అంటే సద్దుకాయలు కానీ, పరిచయులు కానీ, శాస్త్రులు కానీ వారి జీవితాలు చూస్తే ఒక్కళ్ళైనా పనికి వచ్చేవాళ్ళు ఉండారా? ఇంక యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మీద ఎప్పుడు నిందయ్యాలా, ఆయన ఎప్పుడు చంపాలా, ఆయన ఎప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూసే బ్యాచ్ ఉండరాళ్ళు. ఆయన మరణాన్ని కోరుకున్నారు. ఇంకా కొంతమంది అయితే వీళ్ళ పరిస్థితిని చూసి యేసు ప్రభు అని అన్నాడు, నువ్వు మా ఊర్లోకి రావద్దని ఆయన ఊర్లోకి కూడా రానికోకుండా అడిగించి పంపించేశారు. నువ్వు మా ఊరికి రావద్దని పంపించేశారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటారు చూడండి ప్రజలు. అజ్ఞానంతో ఉంటూ జ్ఞానయుక్తమైన కార్యాలను తెలుసుకోలేక ప్రజలు భ్రమలో ఉండిపోతున్నారు. ఆ భ్రమలోనే నరకానికి వెళ్తారు, పరలోక రాజ్యానికి వెళ్ళరు. పౌలు కోరిక ఏంటంటే అలా నరకానికి వెళ్ళకూడదు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఏంటంటే, వారు అనుభవాలు ఏంటంటే, వారు ఆయన రక్షణ సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యాన్ని తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. కానీ పరిచయుల దగ్గరికి వెళ్ళి చెప్పినా చివరికి ఒక్కడైతే తెలుసుకునే అనుభవంలోకి వచ్చాడు. ఎవరైనా ఒక్కడు తెలుసుకోవడానికి వచ్చాడు. ఎవరు చెప్పండి? ఆ దగ్గరకు వచ్చాడు కానీ మళ్ళీ దూరం అయిపోయాడులేండి. ఎవరైనా చెప్పండి, తెలుసా ఎవరు? వాక్యం తెలిస్తే మనకు అర్థమైద్ది. వాక్యం మీద మనం మనసు పెట్టాం కదా, అందుకే మనకు తెలియదు. కాబట్టి అపోస్తుల కార్యంలో ఎవరు చెబుతారంటే సౌలు ఒక మాట అంటాడు. సౌలు అగ్రప్రాజ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్పష్టమైన మాట అంటాడు. ఏమని చూడండి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 27వ వచనం, 26 నుండి. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుటి నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిల్లో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రుడిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలముగా జరిగిన కార్యం కాదు. అగ్రప్రాజ, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అక్కడ అగ్రప్రాజ అంటాడు, సౌలా, ఇంత సులభంగా నన్ను కూడా క్రైస్తవుని చేయి చూచున్నావు అంటాడు. సులభంగానో దుర్లాభంగానో ఎట్ట కూడా చేయాలనుకుంటున్నాడు. అంటే సమీపస్తుడికి వచ్చాడని కానీ రాజు కూడా దూరం వెళ్ళిపోయాడు. అంటే ఒక్కడు కూడా తెలుసుకునేవాడు లేడు. ఆయన రక్షణ కార్యం కానీ, ఆయన లోతైన రక్షణ కార్యంతో కూడిన సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యము ఎక్కడుందో ప్రజలు తెలుసుకునే జ్ఞానం లేదు. అందుకే బైబిల్ అంటుంది ఒక్కడు లేడంట. దేవుని వెతుకువాడు లేడు, ఒక్కడు లేడు. అందరూ ఏకముగా పనికిమాలిన వారైపోయారంట. పనికి వచ్చేవాడు ఒక్కడు లేదు. పనికిమాలిన వాటికే ఎక్కువ ఉంటారు కానీ పనికి వచ్చేవాడికి ఒక్కడు లేడంట. బైబిల్ చెబుతుంది ఆ మాట కసుమి. ఏకముగా త్రోవ తప్పి పనికిమాలిన వారైపోయారంట. అంటే ఆయన రక్షణ కార్యం, ఆయన దేని కొరకు వచ్చాడో, దేని కొరకు ఈ లోకానికి వచ్చాడో, దేని కొరకు సిలువ వేయబడ్డాడో, ఆయన ద్వారా ఈ ప్రజలకు ఏం మేలు జరుగుతుందో అది విడిచిపెట్టేసి ఆయన రక్షణ కార్యములో నుండి ఆయన రక్షణ కార్యం సంబంధించినటువంటి బహుమతిలో నుండి, లోతైన బహుమతిలో నుండి వచ్చే సత్యాన్ని ప్రజలు గ్రహించుకోకుండా ఆయన చంపడానికి ఇష్టపడ్డారు. ఆయన మీద నిందలేశారు, అవమానించారు, ఆయన గాయపరిచారు. చివరికి ఆయన చంపడానికి కూడా ఇష్టపడి ఆ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండను కాకన్నారు. వచ్చేది ఒక రోజు రాబోతుంది. వెయిట్ అండ్ సీ, ఫ్యూ డేస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒకరోజు అన్నారు కదా, ఆయన పాపం మా మీద, మా పిల్లల మీద ఉండను కాకని. ఈరోజు మీరు మారుతారేమోనని క్షమాపణ ఇచ్చాడు. మార్పు చెందిన జీవితాల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన వస్తాడు. మార్పు చెందని ప్రతి దానికి ఆయన రక్షణ కార్యం, అంటే ఆయన రక్షణ కార్యం సంబంధించిన లోతైన బహుమతి కూడిన సత్యాన్ని గ్రహించుకోకుండా నామకార్థమైన క్రైస్తవులుగా ఏదో భక్సింగా సాహసం, దేవుని పెట్టకుండా హెబ్రోన్ సావాసంలో ఉండని భ్రమలో ఉండి సంఘ ప్రార్థనలకి, ప్రార్థన కూడికలకు వచ్చిన మనకి ఒకరోజు ఆయన న్యాయపీఠం మీద కూర్చొని తీర్పు తీర్చబోతున్నాడు.
అప్పుడు మన బ్రతుకు చిట్ట అంతా బయట పెడతాడు. మనం ఎలా ప్రార్థన చేసాం, ఎలా మొరపెడుతూ వచ్చాం, ఎలా విజ్ఞాపన చేసామో అంత చిట్ట అంతా బయట పెడతాడు. అంత చిట్ట బయట పెడితే ఏముంటుంది? తెల్లమోహం వేసుకోవడం తప్ప ఏం లేదు. ఆ రోజు రాకమునిపే పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు ప్రజలకు రాకూడదనే ఈ రోజే ప్రజలు ఆయన రక్షణ కార్యంలో సంబంధించినటువంటి లోతైన బహుమతితో కూడిన సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అదే నీతి అంటే, దేవుని నీతి అంటే ఏంటి? ఆయన రక్షణ కార్యం సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యమే అది నీతి అంటే. నీతి అంటే ఏంటండి? ఆ సత్యమే, బహుమతితో కూడిన బహుమానాన్ని ఇచ్చే సత్యమే, ఆ బహుమతితో నింపబడిందే దేవుని నీతి. ఆ నీతిని ప్రజలు తెలుసుకోలేక దారి తప్పిపోతున్నారు. అందుకే ఒక్కడు కూడా లేడంట భూమి మీద, అందరూ పనికిమాలిన వాళ్ళు అయ్యారంట. ప్రార్థన చేసే ఒక్కరు కూడా దేవునికి మహిమకరంగా లేకుండా అందరం పనికిమాలిన వారు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎట్టంటాడు? మరి మనం ఎలా ఉండామో పరీక్షించుకోవాలా, ఎలా ప్రార్థన చేస్తున్నామో కూడా పరీక్షించుకోవాలి. సో ఇది మొదటి కోణం. రెండవ కోణం చూద్దామండి. ఆదికాండం 18వ అధ్యాయం దేవుని నీతి అంటే ఏంటి? ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దృష్టిలో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమును తీర్పు తీర్చువాడు న్యాయం చేయుడని చెప్పినప్పుడు, న్యాయం చేయడా కాదు, న్యాయం చెయ్యడా. చదివేది ఒక్క పొల్లులోనే అర్థం పోయేది దేవుని గురించి. బైబిల్ అంతా అట్లాగా ఉండేది. సర్వలోకముకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా? ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. దేవుడు అన్యాయసుడు కాదు. మనకు అన్యాయం జరిగిందంటే ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, అన్యాయసుడు కాదు. కానీ మనము అన్యాయం చేయకూడదు, మనం ఇతరుల మీద పగ తీర్చుకోకూడదు. ఆయన న్యాయం చేస్తాడు, మనం వెయిట్ చేయాలి. ఒకడు మాట అన్నాడు, సర్వలోకములకు తీర్పు తీర్చే దేవుడు న్యాయం చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, వెయిట్ చేయాలి. న్యాయం తీరుస్తాడు కూడా ఖచ్చితంగా జరిగిన అన్యాయానికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని నీతి ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడని అర్థం. సర్వలోకములకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా అంటే అదే దేవుని నీతి అని అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడు. ఆయనకు పాపము కపటంతో ఎలాంటి సంబంధం లేదన్నదే నీతి అంటే. సో దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే, సరైనది అంటే ఎల్లప్పుడూ దేవుడు సరైనది చేస్తూ పాపము కానీ కపటంతో కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి వాడు ఆయన నీతి కార్యం అంటే. దేవుడు ఎలాంటి వాడు అండి? పాపంతో సంబంధం ఉండదు, కపటముతో సంబంధం ఉండదు. కాబట్టి పాపం అంటే ఏంటి? మనం చెబుతాం ఆజ్ఞాతకరమే పాపం అంటే, ఇది తప్పితే ఇంకోటి పట్టుకో మనం. ఆజ్ఞాతకరమే పాపం. మరి బైబిల్ ఉంది, ఒక స్త్రీని మోహపు చూచేవాడు అప్పుడే తన హృదయం మీద వ్యభిచరించినట్టు ఉంది, అది పాపమే కదా. దొంగతనం చేస్తే అది పాపమే కదా. నీ పొరుగువాని దేని ఆశించకూడదు, అది కోపమే కదా. అవునా కదండి? మరి పాపాలే కదా. ఈ పాపాలను గుర్తుపెట్టుకోం. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, ఇది తప్పితే మనకు ఇంకోటి తెలియదు. కానీ అందుకే దాన్నే పట్టుకుని ఆడాడతాం. కానీ పాపం అనేది చాలా కోణంలో ఉంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు పాపం చేయడు, అసలు పాపానికే సంబంధించిన వాడు కదంట. అది ఆయన నీతి అంటే. రెండోదిగా అక్కడ ఏమనుంది అని అంటే, దాని గురించి వ్యాఖ్యానంలో ఆయన కపటోపాయాలు కలిగిన వాడు కాదు. ఆయన కపటోపాయాలు అంటే అర్థం ఏంటి? ఒక రకంగా మీరు తెలిసినవి చెప్పండి. కపటోపాయాలు అంటే అర్థం ఏంటి? తెలీదా ఎవరికి? ఓకే, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతాం. ఇంకా కపటోపాయాలు అంటే ఇంకేంటి అన్నా? మోసంతో కూడింది. ఇంకా సరే, కపటోపాయాలు అన్నది మీరు చాలా జ్ఞానులు కాబట్టి చాలా చెప్పుకుంటూ వస్తారు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కపటోపాయాలు చేసే విషయాల్లో ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఎలా తప్పిపోయాడు? సండే స్కూల్లో బీబీఎస్లో చెప్పేవాడు. ఎలా తప్పిపోయాడు అంటే, ఇది మీకు తెలియకపోవచ్చు, మీరు మరి బైబిల్ ఎక్కడ ఉందా అంటారు. జ్ఞానం కలిగితే దాని గురించి అర్థం చేసుకుంటాం. హెబ్రోన్ గురించి పూర్తి తెలిస్తే మనకు అర్థమైంది. హెబ్రోన్లో బీబీఎస్లో చెప్పారు. ఏమని చెబుతారంటే, తప్పిపోయిన కుమారుడి చరిత్ర గురించి మన బైబిల్లో కొద్దిగానే ఉంది. హిస్టరీ చాలా ఉంటుంది. హిస్టరీ తెలియదు కదా మనకి. ఓన్లీ బైబిల్ ఏముందో దాన్నే చూస్తాం, ఇదే ఓకే అనుకుంటాం. కానీ దానిలో మర్మం, బైబిల్లో ఉన్న మర్మం తెలియదు, హిస్టరీ కూడా మనకు తెలియదు. కానీ మనం అన్నీ తెలిసినట్టే ఉంటాం. ఆడేంటంటే, తప్పిపోయిన కుమారుడికి కొంతమంది ఏంటంటే ప్రేరేపణ ఇచ్చానంట. ఒరే, మీ తండ్రి దగ్గర చాలా ఆస్తుంది, మీ తండ్రికి అంత సరైన జ్ఞానం లేనోడ్రా, నువ్వు తీసుకురా, మనం నీ ఆస్తిని డబల్ చేద్దామని తీసుకురమ్మన్నారంట. ఈ బుద్ధి లేనోడు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి గొడవాడి ఆస్తిని తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఏం చేశాడు? వెళ్తా పాటు బయలుదేరి యాత్ర చేశాడు. యాత్ర చేసిన తర్వాత ఏమైంది? జోదం వాడిని ఇంకేవేవన్నా చేయని పరికమాల పనులన్నీ చేశాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.
కపటోపాయాలు కలిగిన వారంటే, కపట ఆలోచన కలిగిన వారంటే మంచిగా ఉన్నవాడిని చెడగొట్టడానికి ఆలోచనలు చేసేవారు, మంచిగా జీవించేవాడిని తప్పు మార్గంలో నడిపించేవారు, మంచి మార్గంలో వెళ్ళిన వాడిని తన మార్గం నుండి తప్పించి తనని దుర్మార్గపు మార్గంలో నడిపించి తనను నష్టపరిచేటటువంటి వారు. ఒక మాటలు చెప్పాలంటే తనను నమ్మిన వాడిని నష్టపరిచేటటువంటి వారు కపటోపాయాలు కలిగిన వారు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఏం జరిగింది? అదే జరిగింది. ఏదో స్నేహితులు నమ్మి తండ్రితో గొడవాడి ఆస్తి తెచ్చుకున్నాడు. నమ్మిన స్నేహితులేమో ఒకడొకడు ఆయన దగ్గర ఆస్తి అయిపోగానే ఒకడొకడు దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళని నమ్మి ముందరకు వచ్చాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? పొట్టు తింటున్నాడు. ఏమవుతున్నాడండి? పొట్టు తింటున్నాడు. ఇప్పుడు ఈ పొట్టు తినే సందర్భం ఏమైంది? మళ్ళీ తండ్రే గుర్తొచ్చాడు. అరే, నేను కపటోపాయాలు కలిగిన వారి ద్వారా మోసపోయాను. నా స్నేహితులు చాలామంది నాకు ప్రేరేపణ ఇచ్చి నాకు ఇలా చేయించారు. నేను మోసపోతూ వచ్చాను. కాబట్టి నేను చేసిన తప్పు. తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్దాం. ఆయన ఒకవేళ ఇష్టమైతే, అసలు నువ్వు ఎవరివే? ఆయన కుమారుడివి. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉండా? ఆయన పనివాళ్ళలో ఒకడు ఉంటే చాలనుకుంటున్నావు. అసలు దేవుడిని నుంచిన స్థితి ఏంటి? ఆయన కుమారుడిగా. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? పనివాళ్ళలో ఒకడు ఉండాలనుకుంటున్నావు. ఆయన నిన్ను ఉంచాలన్న స్థితి ఏంటి? నువ్వు ఉండాలనుకుంటుంది ఏంటి? ఆయన నిన్ను తన కుమారుడిగా ఉండాలనుకుంటుంటే ఈయన ఎలా ఉండాడు? పనివాళ్ళలో ఒకడుగా ఉండాలని ఇష్టపడ్డాడు. సరే, తిరిగి వచ్చాడు. కపటోపాయాల ద్వారా నష్టపోయి తిరిగి వచ్చిన వాడిని తండ్రి ఏం చేశాడు? పోని లేరా, పోతే పోయింది, నీ దరిద్రం నువ్వు పనివాళ్ళు ఒకటిగానే ఉంటారు అన్నాడా? చేర్చుకున్నాడు. అది దేవుని యొక్క నీతి అంటే. దేవుని నీతి అంటే ఏంటంటే అదే. పాపము అన్నది సంబంధం లేనివాడు, కపటోపాయాలకి కపట ఆలోచనకి సంబంధమే లేకుండా జీవించేవాడే దేవుడు అంటే. దేవునిలో ఏ కపట ఆలోచనలు కపటోపాయాలు ఉండవు. దేవుడు అంటేనే స్వచ్ఛమైన వాడు. ఇంకా ఆయనలో కపట ఆలోచనలు పాపం ఎందుకు ఉండేది? దేవుణ్ణి మనం తేటగా చూస్తే అసలు ఆయన తెరిచిన బుక్ లాంటి వాడు దేవుడు. ఎలాంటి వాడు? తెరిచిన బుక్లో ఏముందో కనపడదు కదా. కానీ ఆయనలో మనం చూడటానికి ఇక్కడ ఏం రాయబడిందో అది కనపడదు, కానీ ఆయనలో మనకి ఏమీ కనపడదు. అసలు ఆయనలో ఏమీ కనపడదు అంటే ఆయనలో పాపము, కపటోపాయాలు, దురాలోచన ఏమీ కనపడవు. ఎందుకంటే ఆయన తెరిచిన పుస్తకం లాంటి వాడు. ఎంత చదివినా చదవాలనిపి మధురంగా ఉండేవాడు. ఇంకా ఎంత చదివినా మధురముగా ఉండేటటువంటి వాడు. ఏ పాపం చేయనటువంటి వాడు. నాకు తెలిసి బైబిల్లో ఎక్కడో కూడా దేవుడు పాపం చేశాడన్న మాటే లేదు. దేవుడు కపటోపాయాలు కలిగిన వాడన్న మాట లేదు. ఉందా? లేదు. ఎందుకని? ఆయన న్యాయం తీర్చేవాడు. అది అంటాడు ఆదికాండంలో, సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా. అంటే సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు మనకు అన్యాయం జరిగితే న్యాయం చేయడా. ఆయన కపటోపాయాలు కలిగిన వాడు కాదైనా, పాపం చేసేవాడు కాదు. ఖచ్చితంగా మన పక్షాన న్యాయం చేస్తాడైనా, తగిన తీర్పు అన్నది ప్రజలకు అనుమతించేవాడు. అయితే ఇక్కడ దేవుని నీతి ఏంటంటే ఆయన పాపం చేయడు, కపటోపాయాలు చేయని స్థితే దేవుని నీతి అంటే. పాపాన్ని దూరంగా ఉంటాం. అందుకే అంటాడు కదా, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడని వాక్యం అంటుంది. ఇంకా ఆయన ఏమంటాడు? నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవరు? ఉందా లేదా వాక్యంలో? నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవడు అంటే ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయనలో కపటోపాయాలు లేవు. కాబట్టి ఆ నీతి అన్నది అక్కడ కనపడుతుంది. అంటే కపటోపాయాలు లేకుండా పాపం చేయకోకుండా ఉండటమే దేవుని నీతి అంటే. సో ఈ నీతిని ప్రజలు తెలుసుకోవాలి. అంటే ప్రజలు పాపం చేయకూడదు, ప్రజలు కపటోపాయాలు కలిగి ఇశ్రాయేలు ప్రజలు ఉండకూడదు. అందుకనే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారి జీవితాలు మార్చు, వారి బ్రతుకులు మార్చు. వారు భ్రమలో ఉండి బ్రతుకుతున్నారు. వారికి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది. వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా వారు నీ నీతిని తెలుసుకోవాలి, నీ నీతి వారి హృదయం ముందు విశ్వసించాలి, ఆ నీతి కలిగి వారి బ్రతకాలి. ప్రభువా ఆ నీతే మొట్టమొదటిగా ఏంటంటే ఆ నీతి ఆయన రక్షణ కార్యానికి సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యము. లోతైన బహుమతితో కూడిన సత్యమే దేవుని నీతి రక్షణ కార్యం ద్వారా. రెండోదిగా చూస్తున్నట్టయితే దేవుడు ఎల్లప్పుడూ సరైనది చేస్తాడు. అంటే న్యాయం తీర్చేవాడు, అంటే సరైనది చేస్తాడు. ఆయన న్యాయమే నీతి అంటే. ఆయన పాపానికి సంబంధించిన వాడు కాదు, కపటోపాయాలకు సంబంధించిన వాడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఆయన సరైనదే చేస్తాడని అర్థం. అంటే ఆయన సరైనది చేయటమే ఆయన నీతి అని అర్థం. ఆయన నీతి అంటే ఏంటంటే సరైన కార్యం చేసేవాడే, తప్పులు చేసేవాడు కాదు. ఓసారి తప్పు చేసి దాన్ని మనం సరిదిద్దుకోవడానికి, ఈ తప్పు చేసి దాన్ని, ఆ తప్పు చేసి దీన్ని సరిదిద్దుకునే, అసలు మనం సరిదిద్దుకోమనుకోండి, ఆయన సరిదిద్దుకునే స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండిద్ది, కానీ దేవుడు అసలు తప్పే చేయడు కదా. బైబిల్ ఉంది, నా చేయబొట్టుకుని ఎవడైనాను నువ్వు ఇది చేసావని ఎవడైనా అడగగలుగుతాడా? పోనీ ఆయనతో సమానుడిగా ఎవరినైనా పెట్టగలుగుతామా? లేదు. ఎందుకని? ఆయన అసలు సరైన కార్యాలు చేస్తాడు తప్ప ఏ రోజు కూడా ఆయన తప్పు చేయడు. అది ఆయన గుణలక్షణం.
నీతి అంటే సరైన పనులు చేయటమే, పాపము కపటోపాయాలు లేకుండా సరైన పని చేయటమే నీతి. ఆ నీతిని ప్రజలు తెలుసుకోవట్లా. ప్రజలు ఎలా ఉంటారంటే కపటోపాయాలు కలిగిన వారు ఉంటారు, పాపం చేసేవారు ఉంటారు. ఒకడు ద్రోహం చేసే స్వభావం ఉంది, ఒకడు ముందరికి వెళ్తున్నాడు ఆ వెనకాల గోతులతో వాడిని ఎట్ట కూడా పడేసే స్వభావం ఉంది, ఒకడిని పాపంలో పడవేసే స్వభావం ఉంది. అందుకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఇలా కాదు ప్రభు ఉండాల్సిందే. ఇశ్రాయేలు ప్రజలు ఇలా కాదు, వాళ్ళ రక్షణ కార్యంలో సంబంధించిన లోతైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలా. నీతి అంటే అదే. రెండోదిగా చూసినట్టయితే వారి జీవితంలో న్యాయము, ఖచ్చితంగా నువ్వు న్యాయం చేస్తావు. సర్వశక్తిమంతుడు సర్వలోకమును తీర్పు ఇచ్చేవాడు, నువ్వు న్యాయం చేస్తావు కాబట్టి ఆ న్యాయం అంటే సరైనది నువ్వు చేస్తావు కాబట్టి ఆ సరైనది ప్రజలు తెలుసుకోవాలి. నువ్వు పాపం చేయవు, నువ్వు కపటోపాయాలు కలిగి ఉండవు, అది ప్రజలు తెలుసుకోవాలి ప్రభా. అలా ప్రజలు తెలుసుకోవడానికై వారిలో రక్షణ కార్యం నీతి అనేది వారి హృదయాల్లో నింపు ప్రభా. అంటే ఎవరి హృదయాల్లో నీతి ఉండిద్దో వారు పాపం చేయరు, కపటోపాయాలు చేయరు. చూడండి, ఇతరులకు నువ్వు నష్టం చేయాలని, ఇతరులకు కీడు చేయాలని, ఇతరులు ముందరికి వెళ్తుంటే వారి వెనకాల గోతులు తవ్వే స్వభావం నీకు ఉందంటే, ఒకడు ముందరికి వెళ్తుంటే వాడి గురించి అనేక మంది చెప్పే స్వభావం, నీవు లేదా గోతులు తీసే స్వభావం నీకు ఉందంటే ఖచ్చితంగా నువ్వు కపటోపాయాలు కలిగిన వాడివే. నువ్వు సరైన మార్గంలో లేవు. నువ్వు సరైన మార్గంలో ఉండవంటే కపటోపాయాలు ఉండవు, పాపం చేసే స్వభావం నీకు ఉండదు. నువ్వు పాపం చేస్తున్నావంటే ఖచ్చితంగా ఏంటండి, నేనైనా ఎవరమైనా సరే ఎల్లప్పుడూ సరైన దాంట్లో మనం లేము. దేవుని నీతి అంటే ఎల్లప్పుడూ సరైనది, కపటోపాయాలు లేకుండా, పాపం చేయకోకుండా, కపటోపాయాలకు సంబంధం లేకుండా ఉండేదే దేవుని నీతి అంటే. సరైనది చేసేదే దేవుని నీతి అంటే. ఆ నీతి కలిగి మనం బ్రతకాలి. అలా మనం బ్రతకాలని, అలా మనం ఇశ్రాయేలు ప్రజలు అలా బతకాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూద్దానండి. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం 2-3 వచనాలు. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతి బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస సత్యాలను ఆయన విశ్వాస్యతలను, సత్యాలు కాదాడ, విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. బూదిగాంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి, ఇది మూడో మాట. దేవుని నీతి అంటే మొట్టమొదటిగా ఏంటి, ఆయన రక్షణ కార్యానికి సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యం. ఆ బహుమతితో కూడిన సత్యం అది లోతైనది. 2, ఎల్లప్పుడూ సరైనది చేసేదే. అంటే పాపము కపటోపాయాలు చేయకుండా ఎల్లప్పుడూ వాటికి దూరంగా ఉంటూ, వాటికి సంబంధం లేకుండా ఉంటూ ఎల్లప్పుడూ సరైనది చేసేదే దేవుని నీతి అంటే. 3, దేవుని నీతి అంటే ఏంటంటే ఇక్కడ రాయబడుతున్నమాట. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 2-3 వచ్చిన ప్రకారం దేవుడు తన ప్రజలతో, అనగా అబ్రహాము కానీ దావీదు ద్వారా కానీ చేసిన వాగ్దానం నెరవేర్చుటయందు ఆయన నీతి అనే మాట కనబడుతుంది అక్కడ మనకి. ఇక్కడ ఏమంటాడు దేవుడు అని అంటే, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అంటే ఆ వాగ్దానంతో కూడినవి. ఒక మాటలో చెప్పాలంటే వ్యాఖ్యలు ఉంది, అబ్రహాము కానీ దావీదు రాజుకు కానీ దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా ఆయన నీతి అనే మాట, ఆయన నీతి మనకేం జరుగుతుంది, కనపరచబడుతూ వస్తుంది. అంటే ఆయన నీతి ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడమే ఆయన నీతి. ఏ వాగ్దానాలు అయితే ఆయన చేస్తున్నాడో వాటిని నెరవేర్చడమే ఆయన నీతి. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడూ కూడా గుర్తించాలి, నీతి అంటే నీతిని కోల్పోవడం కానీ, దేవుడు ఎప్పుడు కూడా నీతిని కోల్పోడు. తన నీతిని కలిగి ఉంటాడు, కోల్పోతాం కాదు. నీతిని కోల్పోవడం ద్వారా తన ప్రజలను, ఎప్పుడు కూడా నీతిని కోల్పోతే తన ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడు, సరిదిద్దుతాడు. అంటే నీతి కలిగిన వారిగా దేవుని నీతిని కలిగి నీతి తట్టు నీతి వైపు తిరుగుకోవడం ద్వారా తన ప్రజలను ఏం చేస్తున్నాడు, విడవకుండా కాపాడుతున్నాడు. అదే నీతి అంటే. తన ప్రజలను ఏం చేస్తున్నాడండి, తన నీతి ద్వారా కాపాడుతూ వస్తున్నాడు. ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచిపెడతల్లా, తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు అబ్రహాముకు కానీ దావీదు రాజుకు కానీ ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడమే దేవుని నీతి. తప్పిపోతే దేవుడు నీతిమంతుడు కాదు కదా. ఎప్పుడైనా తప్పిపోయాడా దేవుడు? మనం దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో నీతి కలిగినట్లుగా వేషధానంతో వాగ్దానాలు చేస్తాం. ప్రభా ఇక నుంచి నేను నీతిమంతుడు ప్రభా, ఏ పాపం చేయను, ఎవరినేమన్నా మనసులో ఏం పెట్టుకోకుండా యథార్థంగా బ్రతుకుతా ప్రభా అని వాళ్ళ దగ్గరికి వస్తాం. మళ్ళీ వారం వచ్చేదానికి ఏం చేసేది, మన పని చేసేది ఏంటి, యథాస్థితి తదాస్థత. మనం మారం, మన బ్రతుకులు మారదు. కానీ దేవుడు మారాడా? ఎన్నడూ మారడు. అదే నీతి అంటే. దేవుడు ఎప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు,
ఎప్పుడు చేసాడు వాగ్దానము, ఎప్పుడు నెరవేర్చాడు చూడండి. అబ్రహాము ఎక్కడున్నాడు, యాకోబు ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. సో యాకోబు సంతతిని దేవుడు ఐగుప్తులో తీసుకెళ్తూ వచ్చాడు. అంతకుముందే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు అబ్రహాముతో. ఆది కాలంలో మనం చూసినట్లయితే కట్టికి చీకటి కమ్ముతూ వస్తుంది. నీ జనులు తమది కాని ప్రదేశంలోకి వెళ్ళి 400 సంవత్సరాలు బానిసలు ఉంటారని దేవుడు చెప్పాడు. చెప్పింది ఎప్పుడు, జరిగింది ఎప్పుడు? అయినా దేవుడు నీతి తప్పిపోయాడా? దేవుడు నీతి అంటే ఏంటంటే ఆయన వాగ్దానం చేసాడంటే, తాను మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు. అదే నీతి అంటే. ఏ మాట అయితే ఇచ్చాడో దాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట ఇచ్చాడు, లేదా ఏదైనా ఒక ఆలోచన బయలుపరిచాడు. ఏంటి? మీ కొరకు మెస్సయ్య వస్తాడు అని మాట ఇచ్చాడా లేదా? సమరయ స్త్రీ కూడా అనేది, అయ్యా మా కొరకు మెస్సయ్య వస్తాడు, అతను మమ్మల్ని రక్షిస్తాడు, అతను మమ్మల్ని కాపాడుతాడని అంది. అమ్మా, నీ ఎదుటుండవాడు ఎవడో తెలుసుకుంటే నీకు అర్థమైంది. నీ ఎదుటుండ వ్యక్తి నేనే మెస్సయ్యని అంటే దేవుడు తను ఇచ్చిన మాటను తప్పిపోయాడా? అబ్రహాముకి ఎప్పుడో మాట ఇచ్చిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఆ మాట నెరవేర్చాడు. తప్పిపోయాడు అక్కడ? లేదు. ఇశ్రాయేలు ప్రజల కొరకు విమోచించబడడం కొరకై మెస్సయ్య వస్తానన్నాడు. వస్తాడని చెప్పాడు. అట్లాగే దేవుడు తన కుమారుడు మెస్సయ్యకి ఈ లోకానికి పంపాడు. దేవుని ప్రజలు భయంకరమైన ఆ సమరయ పరిస్థితుల్లో నుండి విడిపించిన వాడుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ దేవుని నీతి కనపడుతుంది. తాను ఇచ్చిన మాట తప్పడు, తను ఇచ్చిన మాట తప్పుడు. అందుకే ఆయన నరమాత్రుడు కాడు. మాట తప్పడానికి ఆయన నరమాత్రుడు కాడు. ఆయన దేవుడు. దేవుని నీతి అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన మాటని, దేవుడు తన కృపా సంకల్పం చొప్పున వాగ్దానంతో ఇచ్చిన మాటని నెరవేర్చడమే నీతి అంటే. ఏదైతే వాగ్దానంతో తన మాటనిచ్చాడో దాన్ని నెరవేర్చడమే దేవుని నీతి. ఎప్పుడూ కూడా దేవుడు తన నీతిని తప్పిపోయేవాడు కాదు. మనం తప్పిపోతాం. మనం అసలు నీతిమంతులమే కాదు. చచ్చిపోయేంత వరకు కూడా మనం నీతిమంతులు ఉండలేము. ఎందుకు? మీరు అనొచ్చు, బ్రదర్ మేమెందుకు లేము నీతిమంతులని. ఒక్కసారి నీ జీవితాన్ని నీ అంతా నువ్వు పరీక్షించుకొని, నేను అడగవసరలా. ఈ వారమంతా నువ్వు ఇతరుల ఎళ్ళ, తోటి విశ్వాసుల ఎళ్ళ, సేవకుల ఎళ్ళ కానీ, నీ ప్రజల ఎళ్ళ కానీ, నీ ఇంటి వారి ఎళ్ళ, నీ రక్త సంబంధికుల ఎళ్ళ, నీ ఇంట్లో ఉన్న వారి ఎళ్ళ నువ్వు ఎలా ప్రవర్తించో చూడు. నువ్వు నీతిమంతుడు కాదు, నీకు అర్థమైపోయింది. బయటోడి గురించి అనవసరం. నువ్వు నన్ను అడగవసరలా, నేను నిన్ను అడగవసరలా. నీకై నువ్వు విమర్శించుకో. ఈ వారమంతా నువ్వు ఏం చేసావు? పోయిన సంఘ ప్రార్థన నుంచి ఈ సంఘ ప్రార్థన వరకు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండవు, ఎలాంటి కుయుక్తులు ఉండవు, ఎలాంటి అజ్ఞానంలో ఉండవు, ఎలాంటి భ్రమలో ఉంటూ వచ్చో, ఎలాంటి పాపంలో జీవిస్తూ వచ్చో, ఎలాంటి పరిస్థితులు ఉంటూ వచ్చో, నీ ప్రజల్లో, నీ ఇంట్లో, నీ బిడ్డల మధ్యలో, నీ కుటుంబీకుల మధ్యలో, నీ ఇంటి వారి మధ్యలో, సంఘంలో, మందిరంలో నువ్వు ఎలా ఉండవో పరీక్షించుకో. అప్పుడే నీ నీతి ఎలా ఉండదో బయటకు వచ్చేసింది. ఈ వారం అంతట్లో గత సంఘ ప్రార్థన నుంచి సంఘ ప్రార్థన వరకు కూడా ఎక్కడ నువ్వు తప్పు చేయకపోతే దేవుని నీతిలో నువ్వు ఉండట్టే. చాలామంది అంటారు, బ్రదర్ మేము అసలు తప్పే చేయలేదు. ఓకే, నువ్వు తప్పు చేయలే, మరి దేవుని వాక్యం నువ్వు తప్పు చేసావని చెబుతుందే. అంటే దేవుని వాక్యం తప్ప, నువ్వు తప్ప. మనకై మనం ఏమనుకుంటామంటే, తన ఎదుట కనబడే మార్గం సరైనది అనుకుంటారంట. నేను వెళ్ళే మార్గమే సరైనది, నేను ఉండే మార్గం సరైనది, కానీ అది తుదుకు మరణానికి దారితీస్తుందని ప్రజలు అర్థం చేసుకోవట్లా. దేవుడు కానీ తన మాటని తప్పిపోయాడు కాడు. తను ఏ మాటనిచ్చాడో దాన్ని నెరవేర్చేవాడు. అదే దేవుని నీతి అంటే. తన వాగ్దానం ఇచ్చి అబ్రహాముకి, దావీదుకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు వారి ద్వారా, ఆ వాగ్దానాన్ని మాట తప్పకుండా దేవుడు నెరవేర్చాడు. తన ప్రజలను కూడా ఒక మాటలో చెప్పాలంటే నీతి తట్టు, లేదా దేవుడు తన ప్రజలను కూడా ఏం చేస్తున్నాడు? తన ప్రజల్ని విడిపిస్తున్నాడు. పాపంలో, లోకంలో ఉండే తన ప్రజల్ని విడిపించి నీతి తట్టు నడిపిస్తున్నాడు. అదే దేవుని నీతి అంటే. పాపంలో ఉండేవాడిని విడిపించడం, దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకై పాపంలో జీవిస్తున్న మనుషుని విడిపించడమే నీతి అంటే. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసలుగా ఉన్నారు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చడం కొరకై దేవుడు తన నీతిగా దిగి వచ్చాడు. ఆ ప్రజలను విడిపించాడు. అది దేవుని నీతి. వారి కొరకు దిగిరావటం దేవుని నీతి. వాగ్దానం నెరవేర్చడానికి దిగిరావటం దేవుని నీతి. మోషేని ఏర్పరచుకుని ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావటం అది దేవుని నీతి అంటే. ఈరోజు మన జీవితాల్లో మనం నీతిమంతులం అంటే మనం కూడా ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయడం కాదు, దాన్ని నెరవేర్చాలి. వాగ్దానం పట్టుకుంటే ఏం పట్టుకుంటే ఊగుతా కూర్చుంటామండి. వాగ్దానం పట్టుకోవడం కాదు, దాన్ని నెరవేర్చాలి. ఏ వాగ్దానం ఇచ్చామో, దేవునికి ఏ వాగ్దానం చేసామో దాన్ని నెరవేర్చాలి. మనుషుల వైపు చూడవద్దు. మనుషుల వైపు చూస్తే బ్రతుకంతా కూడా నష్టమైపోవడం తప్ప, కాలిపోవడం తప్ప ఉపయోగం లేదు. దేవునికి ఏ వాగ్దానం చేసావు అది చూడు. దేవునితో ఏ ఒడంబడిక చేసుకున్నావు అది చూడు. ఆ వాగ్దానాన్ని చేతుపట్టు, దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. ఏంటి వాగ్దానం? సంఘ ప్రార్థనలో బల దగ్గర చేసుకుంటాం. ప్రభా, ఈరోజు నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా, మరి అన్నట్టుకు అబద్ధాలు ఆడినావు. ఆ వాగ్దానం నెరవేర్చాలి. పాపం చేయను, ఆ వాగ్దానం నెరవేర్చు. బూతులు ఆడినావు, ఆ వాగ్దానం నెరవేర్చు.
కుయుక్తిగా ఉండను, ఆ వాగ్దానం నెరవేర్చు. ఇంకా నేను కపటోపాయాలు ఉన్నాను, ఆ వాగ్దానం నెరవేర్చు. వాగ్దానం చేసేవంటే దాన్ని నెరవేర్చాలి నువ్వు. నేను వాగ్దానం చేశాను నరసాపురికి మందిరం కట్టే వెళ్తానని, నెరవేర్చి వెళ్తున్నా నీతిగా. కట్టే వెళ్తున్నా, కట్టకుండా ఏమైనా వెళ్ళానా? కట్టే వెళ్తున్నా. నీతిగా బ్రతకాలి, బ్రతికిన ఒక్కరోజు రెండో లేనా? నీతిగానే బ్రతకాలి, బ్రతికిన ఒక్కరోజు రెండో లేనా సరే. నీతి లేనప్పుడు మనం ఎంత బ్రతికినా మనం ముందే లేదప్పుడు అందరూ మనకు మంచివాళ్ళు అంటారు, కానీ వెనకాల మనల్ని అందరూ ఊసిపడతారు. అట్లా కాదు. ఒక వాగ్దానం చేసేవంటే ప్రాణం మరణం వచ్చిన ఎన్ని పరిస్థితులు ఎదురైనా చివరికి మన ప్రాణమే పోయే పరిస్థితులు వచ్చినా దాన్ని తప్పకూడదు. అది దేవుని నీతి అంటే. నువ్వు మరణమే వచ్చే పరిస్థితులు ఎదురైనా తప్పకూడదు. ఆ జీవితంలో ఎదురని చావు దాకెళ్ళి తిరిగి వచ్చాడా? చాలా పరిస్థితులు ఎదురని చెప్పాలనుకుంటున్నా, అవన్నీ తర్వాత చెబుతా. మరణ పంచుల్లో నుండి లేవనెత్తుకొచ్చాడు దేవుడు. నువ్వు చచ్చిపోవడం కాదు, మనుషుల్ని బట్టి నువ్వు చేయాల్సిన పని, నువ్వు ఇచ్చిన వాగ్దానం మర్చిపోతున్నావని దేవుడు తీసుకొచ్చి మందిరం కట్టించాడు. కానీ ఊరకనే కాదు, దేవుని ఆలోచన వేరుకుంటాయి. నా పట్ల దేవునికి ఏం వాగ్దానం చేసినా అది నెరవేర్చా. నువ్వేం చేశా? దేవుని మందిరానికి ఏం చేసావు? దేవుని పరిచర్యకి ఏం చేసావు? దేవుని సన్నిధికి ఏం చేసావు? దేవుని కొరకు ఏం చేసావు? నువ్వు దేవునితో చేసుకున్న వాగ్దానం ఏది? నీకు ఏం వాగ్దానం నెరవేర్చావు? దేవునికి ఏం నెరవేర్చలా. అందుకే నీకు కూడా రేపటి దినాన్ని ఏముండదు. 2 తలాంతులు ఇచ్చినాడు, 5 చేసుకున్నాడు. 5 ఇచ్చినాడు, 10 చేసుకున్నాడు. 1 ఇచ్చినాడు, ఏం చేశాడు? దాచిపెట్టాడు. అందుకే నువ్వు వాగ్దానం చేసావు, దాన్ని నెరవేర్చాలి. లేదా దాన్ని దాచిపెట్టి కూర్చున్నావు అనుకో, ఓ రోజు ఏమైంది? ప్రతీకారం అనేది దేవుని దగ్గర ఉండేది. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే, దేవుని నీతి అంటే ఏంటంటే, ఖచ్చితంగా దేవుని నీతి అంటే అండి, దేవుడు ఏది వాగ్దానం చేశాడో తన ప్రజల్ని రక్షించడం కొరకు, ఆ వాగ్దానం నెరవేర్చడం కొరకు దేవుడు దిగి వచ్చి తన ప్రజల్ని విడిపించడమే దేవుని నీతి అంటే. ఏంటండి? తన ప్రజల్ని విడిపించడమే దేవుని నీతి. కాబట్టి అట్లాంటి నీతిలో దేవుడు మనం ఉంచినందుకే దేవుని సన్నిధిలో మనం గడిపేవారు ఉండాలి, ప్రార్థించేవారు ఉండాలి. ప్రభా, నీ నీతిలో నన్ను ఉంచు, నీ నీతి కలిగిన వారుగా నన్ను స్థిరపరచని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన 3వ కోణం ఏంటంటే, దేవుడి నీతి అంటే తన ప్రజలను, అబ్రహాము లేదా దావీదు ద్వారా చేసిన వాగ్దానం నెరవేర్చే విషయంలో ఆయన మాట తప్పిపోలేదు. తన ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా విడుదలిచ్చాడు. అదే దేవుని నీతి అంటే. ఆ నీతి కలిగిన వారిగా మనం బ్రతకాలి భూమి మీద. ఒకరోజు బతికినా, 2 రోజులు బతికినా, పలానోడు బతికాడంటే నెంబర్ 1గా బ్రతికేట అనాలి, మంచివాడిగా బ్రతికేట అనాలి. ఆ నీతి మనకు ఉండాలి. భూమి మీద బ్రతుకుతున్నామంటే వాడేం బ్రతికేట్లా, చచ్చేట్రా, ఎందుకు ఆయన వాళ్ళ ఉపయోగం లేదు అన్నట్టుగా బ్రతకూడదు. ఒక వాగ్దానం దేవుడికి చేసేవంటే అది నెరవేర్చు. నీ బ్రతుకంతా అది నెరవేర్చాల్సిందే. నువ్వు ఆ వాగ్దానం నెరవేర్చలేని జీవితాన్ని నీలో ఉందనుకోండి, నువ్వు నీతి కలిగిన వాడిగా లేవు, దేవుని రాజ్యం కూడా ఉండదు. కానీ ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్న, ప్రభా వాళ్ళు నీతి కలిగిన వారికి ఉండాలి, వారిలో నీతి ఉండాలి, వారు ఇలాంటి నీతి కలిగి ఉండాలి ప్రభా. వారి జీవితంలో ఏదైతే వాగ్దానం చేసేవో అది నెరవేర్చిన దేవుడివి. ఆ నీతిని నువ్వు ఏదైతే వాగ్దానం చేసి నెరవేర్చావో ఆ నీతి ప్రజలు తెలుసుకోవాలి. అది తెలుసుకునేలాగా వారు తెలుసుకుని వారు కూడా నీకు ఒడంబడిక చేసి, వారు కూడా నీకు వాగ్దానం చేసి ఆ నీతిలో నెరవేర్చే ప్రజలుగా వారిని స్థిరపరచు ప్రభు అని పౌలు ప్రార్థన. ఇదన్నా కోణం. 3. 4వ విషయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా న్యాయం చేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చును, వారితో నిత్య నిబంధన చేసేదను. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నీతి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మరొక కోణాన్ని మనం చూస్తున్నాం. నీతి అనగా అర్థం ఏంటంటే, దేవుని నీతి అంటే మొట్టమొదటిగా ఏంటి? ఆయన రక్షణ కార్యానికి సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యమే దేవుని నీతి అంటే. 2, దేవుని నీతి అంటే ఏంటంటే, దేవుడు తన ప్రజలతో దేవుడు ఎల్లప్పుడూ సరైన చేసేవాడని అర్థం. అంటే ఆయన పాపము కపటంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటూ ఎప్పటికీ న్యాయం చేసి సత్యాన్ని చేసేవాడని అర్థం. 3వదిగా చూస్తుంటే దేవుని నీతి అంటే దేవుడు తన ప్రజలతో, అంటే అబ్రహాము దావీదు ద్వారా తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కొరకు ఆయన మాట తప్పని వాడు. అదే దేవుని నీతి అంటే. 4వది ఇక్కడ చూసినట్టు దేవుని నీతి అంటే, దేవుని నీతి అనగా ఒక మాటలో చెప్పాలంటే అణగారిన వారిని విడిపించడం కొరకు విశ్వాసంలో ఆయన ఎదిగేటట్టు చేయటం. అణగారినటువంటి వారిని ఒక మాటలో చెప్పాలంటే దేవుని నీతి అంటే ఇదే. ఎవరైతే అణగారిపోతున్నారో, అణగారినటువంటి అనుభవంలో ఉండారో, ఇక్కడ అదే కదంటుంది 61వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్టయితే, ఎలాగే న్యాయం చేయటయ్య యెహోవానకు నాకు ఇష్టం, ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పాటలు కొనుటకు నాకు అసహ్యము, సత్యం రెడ్డి వారి క్రియాఫలమును వారికి ఇచ్చును. కాబట్టి ఇక్కడ దేవుడు నిత్య నిబంధన. ఆయన నీతి ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే దేవుని నీతి అంటే అణగారిన వారిని విడిపించడం,
విశ్వాసంలో తప్పిపోయినటువంటి వారిని, లేదా విశ్వాసంలో తప్పిపోయిన వారిని వాళ్ళు మంచి మార్గంలో పెట్టి విశ్వాసంలోకి వాళ్ళని ఎదిగేటట్టు చేయటమే. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఎప్పుడు కూడా విశ్వాసంలో ఎదగటం అన్నది ఇంపార్టెంట్. విశ్వాసంలో ఎదగటం అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి. వ్యాఖ్యానంలో ఏముందంటే, అణగారిన వారిని విడిపించడం, విశ్వాసంలో తప్పు జరిగిన చోట దాన్ని మళ్ళీ సరిచేయడం అంటే నీతి అంట. దేవుని నీతి అంటే ఏంటండి? విశ్వాస విషయంలో చూడండి, దేవుడు తన ప్రజలతో దేవుడు నీతి అంటే అణగారిన వారిని విడిపించడము, విశ్వాసంలో తప్పు జరిగిన చోట దాన్ని మళ్ళీ సరిచేయడమే దేవుని నీతి అంటే. దేవుని నీతి అంటే ఏంటండి? ఒక చోట తప్పు జరిగిందంటే దాన్ని సరిచేయడమే దేవుని నీతి అంటే. ఇప్పుడు ఇక్కడ తప్పు జరిగింది అనుకోండి, దాన్ని సరిచేయడం దేవుని నీతి. ఇంకెక్కడైనా తప్పు జరిగింది అనుకోండి, దాన్ని సరిచేయడం దేవుని నీతి. తప్పు జరిగిన దానికి పచ్చిగడ్డేసిన చాటం బగ్గుమనేటట్టు బగ్గుపొల్ల వేయకూడదు. అగ్గిపొల్ల వేసే స్వభావం ఉందంటే నువ్వు అసలు దేవుని రాజ్యానికి వెళ్ళవు, నువ్వైనా నేనైనా. కాబట్టి దేవుని నీతి అంటే విశ్వాస విషయంలో తప్పు జరిగిన చోట మళ్ళీ దాన్ని సరిదిద్దడమే దేవుని నీతి అంటే. అందుకే దేవుని నీతి మన జీవితంలో జరుగుతుందా లేదా చెప్పండి? జరుగుతుందా లేదా? ఉందా లేదా? అసలు ఎవరిలో లేదని నాకు అర్థమైపోయింది. ఎవరో కూడా తలకాయలు ఒప్పలేదు. కాబట్టి దేవుని నీతి అంటే విశ్వాస విషయంలో తప్పిపోయినటువంటి వారిని సరిదిద్దటమే దేవుని నీతి అంటే. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడైనా విశ్వాసయుతంలో తప్పిపోయాం అనుకోండి, ఏదో ఒక విషయంలో మనం తప్పిపోయాం అనుకోండి, మనల్ని సరిదిద్దటమే దేవుని యొక్క నీతి అంటే. ఈ వచనం యొక్క ఆధారం అలా ఉంది. ఇది వ్యాఖ్యానంలో ఇలా ఉంది. కాబట్టి ఒక వ్యక్తి అణగారిపోయినటువంటి వ్యక్తిని సరిదిద్దటమే దేవుని యొక్క నీతి అంటే. అది వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ కొద్దిగా వేరుగా ఉంది, వ్యాఖ్యానంలో అలా ఉంది తెలుగు అర్థాల్లో. కానీ ప్రియులారా గమనించాలి, దేవుని నీతి అంటే ఇదే. ఏంటి? విశ్వాస విషయంలో తప్పు జరిగిన చోట దాన్ని మళ్ళీ సరిదిద్దడమే దేవుని నీతి అంటే. ఇప్పుడు మనం గమనించాలి, మనం నీతిలో ఉండడం లేదు, దేవుని నీతిలో ఉండడం లేదంటే ఏదన్నా తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దామా? లేదు. అది మీరైనా నేనే, ఎవరికి ఆ స్వభావం ఉండదులేండి. తప్పు జరిగిన తర్వాత ఆ తప్పుని ఇంకా దూరం చేసేటట్టు ఉంటాం, ఆ తప్పుకు సపోర్ట్ చేసి దాన్ని ఇంకా చెడగొట్టేటట్టు ఉంటాం. కానీ బైబిల్ ప్రకారం దేవుని నీతి అంటే ఎక్కడైనా తప్పు జరిగితే ఏం చేయాలా? ఆ తప్పుని మళ్ళీ సరిదిద్దాలి. విశ్వాస విషయంలో ఎవరైనా తప్పు చేస్తుంటే, విశ్వాసులకు ఎవరైనా తప్పు చేసిన అనుభవం ఉంటే హెచ్చరించమని, బోధించమని బైబిల్లో ఉంది. 1-2 మార్లు హెచ్చరించమంది వాక్య వెలుగులో. వాక్యానుసారంగా హెచ్చరించాలి. బుద్ధి తెచ్చుకోకపోతే మనం చేసేదేం లేదు. నువ్వు చెప్పడం నీ ధర్మం. వాక్య వెలుగులో హెచ్చరించినప్పుడు ఏమంటారు? మా గురించే సేవకుడు చెప్పాడు అంటారు. పోనీ మీ గురించే చెప్పింది. ఎందుకు చెప్పాడు? నీ గురించే చెప్పాడు అంటావు. మరి ఎందుకు చెప్పాడు? నువ్వు సరిదిద్దుకోవాలనేగా. అలాంటివి ఉండే. ఇప్పుడు సేవకుడికి అలా ఉండయని అనిపించబట్టే నీకు చెప్పింది. మరి సేవకుడు చెప్పాడంటావు, మాట్లాడేది పరిశుద్ధాత్ముడు. నీ మనసులో సేవకుడు చెప్పాడంటావు. మరి సేవకుడు చెప్పినప్పుడు పోనీ నీకు అలా ఉండే అనుకోండి, ప్రభా సేవకుడు ద్వారా నాతో మాట్లాడు, ఒకవేళ నాకు అలాంటివి ఉంటే సరిదిద్దు, అలాంటివి లేకపోతే నా గురించే చెప్పుంటే ఆయనకు తీర్పు తీర్చని ప్రార్థన చేయి. అలా చేయం. అసలు వాక్య ప్రకారం ప్రార్థన ఎప్పుడైనా చేస్తాం? మనం అసలు వాక్య ప్రకారం ప్రార్థన చేస్తామా? ప్రార్థన అంటే నీకు ఇష్టం వచ్చింది ఏదో వచ్చాను మందిరంలో, నేను అనుకోవాల్సిందంతా చెప్పేసాను, నేను చేయాల్సింది చేసేసాను, వెళ్ళిపోతున్నానంటే కాదు ప్రార్థన అంటే. దేవునికి ఇష్టపూర్వకంగా చేయాలి ప్రార్థన అంటే. ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు అంటాడు. ఏదో నువ్వు వచ్చావు, ప్రార్థన చేసావు, టకటక లోడ ప్రార్థన చేసేసి వెళ్ళిపోతున్నావు, అది దేవుడు వినాలి కదా. ఏదో వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే కదా దేవుడు వినేది. నువ్వు చేసే ప్రార్థన దేవుడు తన దాసుని నిలబెట్టే వాక్యం అనేది బోధించాడు, నీకు ఇష్టం ఉండాలి పని దాని ప్రకారం ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ ఆలోచన అంగీకరిస్తాడు, నీ ప్రార్థన వింటాడు. అంతేగాని వాక్య వెలుగులో ప్రార్థన చేయకుండా ఏది పడితే ప్రార్థన చేసుకుంటూ వెళ్తే నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుండేది. అప్పుడు ఏకీభించిన అనుభవం లేదు. ఇద్దరు ఏకీభవిస్తేనే ఏదైనా వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తావు, నీ ఇష్టం వచ్చి నువ్వు చేస్తావు, మిగతా వాళ్ళు ఆమెనన్నారు. అప్పుడు ఎవరో ప్రార్థన చేసినట్టు నువ్వు ఒకడే ప్రార్థన చేసుకుని నువ్వే ఆమెనన్నట్టు. నీతో పాటు ఇంకో వ్యక్తి ఆమెనంటేనే కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చేది. నీతో పాటు ఇంకో వ్యక్తి ఆమెను అనాలి. అనుకోకుండా ఆమెనంటే ఏదైనా ప్రార్థన చేస్తే ఆమెను అంటున్నారంటే ఇష్టపూర్వకంగా అనాలి, వాక్యానుసారంగా అనాలి. ఏదో పైకి పెదాలతో ఆమెనంటాం కాదు. అలా అనాలంటే వాక్య వెలుగులో మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించాలంటే ఎక్కడ నీతి విషయంలో మనం తప్పిపోయి ఉన్నామో దాన్ని మరలా సరిదిద్దుకోవాలి. అప్పుడే మనము దేవుని నీతిలో ఉంటాం, ఇతరులను దేవుని నీతిలో నడిపించగలుగుతాం. కానీ మనమే గుడ్డితనంగా ఉంటే ఇతరులను దేవుని నీతిలోకి ఎక్కడ నడిపించగలుగుతాం? కాబట్టి గుడ్డితనంలో మనం ఉన్నప్పుడు మనం కూడా గుడ్డివారిగానే ఉంటాం. మనం గుడ్డివారిగా ఉన్నాం కాబట్టి మనతో ఉన్నవారు కూడా గుడ్డివారిగా ఉంటారు. మనం కన్నులు తెరిచి ఆ నీతి విషయంలో, విశ్వాస విషయంలో ఎక్కడైతే మనం తప్పిపోయి ఉన్నామో, పడిపోయి ఉన్నామో, జారిపోయి ఉన్నామో దాని విషయంలో మరలా సరిదిద్దుకున్నప్పుడు అప్పుడు మనం నీతిలో ఉండట్టు.
నువ్వు ఎంతకాలం అయితే సరిదిద్దుకోవో, ఎంతకాలం అయితే సమకూర్చుకోవో, ఎంతకాలం అయితే క్షమాపణ అడిగే మనసు నీకు ఉండదో అంతకాలం దేవుని నీతిలో నువ్వు లేనట్లే. నీవైనా నేనైనా ఆ నీతిలో లేనట్లే. ఇది 4వ మాట. 5వ విషయం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. పేజ్ నెంబర్ 688. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు ఆగక నేను చదువుతుండే ఈ మాట చదవకూడదు. అవశ్యంగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదించుతాడంట. ఎవడైనా దుర్మార్గంగా చేసాడనుకో అతన్ని హెచ్చరించు. పోనీ అతను దుర్మార్గం చేసాడులే, పోన్లే, నా మనిషిలా నువ్వు సమర్థించావు అనుకో, అతని ప్రాణానికి నువ్వే ఉత్తరవాది రేపొద్దున దేవుని దగ్గర. నువ్వే లెక్కపు చెప్పాలి, ఎవడు లెక్కపు చెప్పడం లేదక. ఇప్పుడు నీ సహోదరుడు ఉన్నాడంటే అతని బాధ్యతగా సరిదిద్దాల్సిన బాధ్యత నీకు ఉంది, నీతో ఉన్నాడు కాబట్టి. నువ్వు సరిదిద్దినప్పుడు వాని ప్రాణానికి నువ్వే లెక్క చెప్పాలి దేవుని దగ్గర. నీ ప్రాణానికి నువ్వు లెక్క చెప్పాలా, వాని దానికి నువ్వు లెక్క చెప్పాలా. నీది నువ్వు చెప్పుకోవడానికి నీ తలంతా కూడా అబ్బో ఎన్నో బాధలు పడుతూ వస్తావు. మళ్ళీ ఇంకోకూడదు లెక్క ఎట్ట చెబుతా చెప్పలేం, కష్టం. ప్రభు అనుమతించబోతున్నాడు కొన్ని దినముల్లో కొన్ని పరిస్థితులు, దానికి లెక్కప్పు చెప్పాలి మనం. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టుకోకుండా నువ్వు మౌనంగా ఉండేళ్ళ. ఒకటి తప్పు చేసాడు అనుకో, అరే నువ్వు చేస్తున్న తప్పు అని హెచ్చరించు. బైబిల్లోనే ఉంది, హెచ్చరించు. అది హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక తీసుకోలేదనుకో, నువ్వు చేసేదేం లేదు. అదే హెచ్చరిక చేయకుండా అయ్యా నా ఓడివే, నా మనిషివే, నా ఇంటోడే, నా కుటుంబీకుడు, నా బిడ్డవేనని పోన్లే అని చెప్పి వదిలేసావనుకో, వాడి ఆత్మకు రేపొద్దున నువ్వు ఉత్తరవాదివి. అది నా మాట కాదు, వాక్యం అంటుంది. నువ్వు లెక్క చెప్పాలి రేపొద్దున. నువ్వు చేసిన దానికి ఒక వ్యక్తి దుర్మార్గంగా ప్రవర్తించినందుకు. ఎందుకంటే నీకు వాక్యం తెలుసు, లేఖన భాగాలు తెలుసు, ఇంకా లేఖనంలో ఉన్న మర్మాలు తెలుసు, నీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా తప్పు చేసిన వాడిని సరిదిద్దలేదంటే తప్పు నీదే. నువ్వే రేపటి దినాన వాని ఆత్మకు నువ్వు ఖచ్చితంగా లెక్కపు చెప్పాలి. అది నా మాట. చదువు, ఆ మాట చదవండి. చివరిలో ఏమైనా రాయబడుతూ వచ్చింది, 18 వచ్చిన చివరిలో, తాను చేసిన దోషమును బట్టి మరణమును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగించుతా, నిన్నే లెక్క అడుగుతా. నీ సహోదరుడు దుర్మార్గం చేస్తే వాడిని నువ్వు సరిచేయనందుకు నిన్ను దేవుడు అడుగుతాడంట. ఆ చచ్చినోడు కాదు, ఆ దుర్మార్గుని కాదు అడిగే దేవుడు. ఎవరిని అడుగుతున్నాడు? నిన్నే అడుగుతానంటున్నాడు. ఇప్పుడు నీ సహోదరుడు పాపం చేశాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడు. మరి నువ్వు చేసిన తప్పయ్యా, ఇది తప్పు. దేవుని ఎడల, దేవుని మందిరం ఎడల, దేవుని సన్నిధిలో ఎడల మనం చేసిన తప్పు. ఇది సరిదిద్దుకోవాలి. లేదా నీ కుటుంబీకులు ఎడల, నీ బంధువులు ఎడల, నీ ఇంటి వారి వాళ్ళ, నీ రక్త సంబంధికులు ఎడల, వారి ఎడల నువ్వు చేసిన తప్పు, ఇలా దుర్మార్గంగా ప్రవర్తించవు, సరిదిద్దుకొని హెచ్చరించాలంట. అలా హెచ్చరించలేనప్పుడు, ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో వారిని బట్టి నువ్వు హెచ్చరించలేనప్పుడు అతని ఆత్మకు నువ్వే ఉత్తరవాది. దేవుడు కాదు, నేను కాదు, ఎవరం కాదు. నీకు తెలుసు కాబట్టి నువ్వే ఉత్తరవాది. నువ్వు సరిదిద్దుకోవట్లా. నువ్వు అలా ఎదుటి వ్యక్తిని సరిదిద్దలేని స్థితిలో ఉండవు. ఒక దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని సరిదిద్దకపోవటమే అతని ప్రాణానికి నువ్వు ఉత్తరవాది అని అర్థం. ఇక్కడ గమనించాలి దేవుని నీతి. మరి దీంట్లో ఏముందంటే ఇక్కడ రాయబడుతున్నమాట, దేవుడు దుర్మార్గులను తన కుమారుని ద్వారా సరైన నీతిలో అంటే నీతిమంతులుగా నిలబెట్టడమే దేవుని నీతి. అంతే దేవుని నీతి ఏందండి? ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని మనం సమర్థిస్తాం. ఒక రక్షణ ఉండదు, ఒక మార్మోస్ ఉండదు, ఒక బాప్తిస్మం ఉండదు, యేసుప్రభు అనుభవం ఉండదు. తాగుబోతూ తిరుగుబోతున్నే సంఘాల్లో మంచి పొజిషన్లో పెడతాం. మనం సంఘ పెద్దలుగా లేదా పరిచారకులుగా సహకారులుగా పెడతా వస్తాం. వాడు తాగుబోతూ, వాడు తిరుగుబోతూ అయి ఉంటాడు, వాడినే మనం సపోర్ట్గా తీసుకుంటాం. నువ్వు వాని ఆత్మకు లెక్క చెప్పాలి. ఒక రోజు వాడికి రక్షణ లేదు, మార్మోస్ లేదు, పాప క్షమాపణ అనుభవం లేదు, కానీ నీకు సహకారిగా పెట్టుకున్నందుకే నువ్వు లెక్క చెప్పాలి ఖచ్చితంగా దేవుని దగ్గర. ఎందుకు? ఏమీ తెలియని తీసుకొచ్చి చూడండి, రక్షణ మార్మోస్ తెలియని తీసుకొచ్చి బాప్తిస్మం ముంచితే ఎట్టుంటుంది? వాడికి రక్షణ అనుభవం తెలియదు, మార్మోస్ అనుభవం తెలియదు, పాప క్షమాపణ అనుభవం తెలియదు. వాడికి వచ్చాయా ఇట్రా నీకు బాప్తిస్మం ఇస్తానని నేను బాప్తిస్మం ఇచ్చావు అనుకో, వాడికి ఏం తెలిసిన బాప్తిస్మం ఇచ్చా? ఏం తెలిసిన బాప్తిస్మం ఇచ్చావు? వాడికి ఏం తెలియదు కదా. తెలుసుకుని బాప్తిస్మం తీసుకుంటే దానికి అర్థం ఉంది. ఏం తెలియనోడు తీసుకొచ్చి నీళ్ళ ముంచి లేపితే దాని లెక్క దేవుని దగ్గర నువ్వే చెప్పాలి. అట్లాగే సంఘం యొక్క విధానం తెలియనోడికి, సంఘంలో తీసుకొచ్చి సంఘానికి రానివాడికి, మందిరానికి రానివాడికి, సరైన కూడికలకు రానివాడికి సంఘం గురించి బాధ్యత మనం అప్పచెప్పిన దాని లెక్క దేవుని దగ్గర చెప్పాలి.
ప్రతిదీ దేవుని దగ్గర చెప్పాల్సిందే. నువ్వు అంత సింపుల్గా విడిచిపెట్టాడు దేవుడు, నిన్నంత సులువుగా విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. ఏదో నిన్నంత సున్నితమైన విధాలు ఇప్పుడు బాగా చూస్తున్నాడంటే దేవుడు బాగుంటాడు అనుకోవద్దు. ప్రతి మనిషికి, నీకైనా నాకైనా, ప్రతిదీ కూడా దేవుడు ముళ్ళలో గుచ్చే కొన్ని ఉంటాయి. దేవుడు గుచ్చుతూనే వస్తాడు, కానీ దేవుడు నాతోనే ఉంటాడని మనం అనుకుంటాం. నువ్వైనా నేనైనా అనుకునేది అంతే. ఏదైనా బలహీనం తీసుకొస్తే, ఒక అనారోగ్యం తీసుకొస్తే, అబ్బా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం. అసలు ఆ ముళ్ళు ఎందుకు వచ్చిందన్నది ఎవడో ఆలోచించడం. నేను స్వస్థత నొందేనన్నదే చూస్తాను తప్పక ఆ ముళ్ళు ఎందుకు వచ్చింది. ఆ దుర్మార్గపు జీవితాన్ని కలిగిన వాడు నువ్వు హెచ్చరించకపోవడం ద్వారానే, అలా పాపం చేసేవాడు నువ్వు హెచ్చరించకపోవడం అని, అలా పాపం చేసేవాడిని నువ్వు దేవుని మందిరంలో నిలబెట్టడం ద్వారానే దుర్మార్గపు జీవితంలో తాను ఉన్నాడు. తను సరి చేసుకోవడం నువ్వు అవకాశం ఇవ్వట్లా. ఎందుకంటే నీ యొక్క అనుభవాన్ని కాపాడుకోవడానికి దాన్ని కాపాడుకున్నావు. ఓ రోజు ఆ దుర్మార్గపు జీవితాన్ని కలిగి ఉన్నవాడిని నువ్వు హెచ్చరించలేదు కాబట్టి ప్రభు అంటాడు, వాని రక్తము నిమిత్తమే నేను ఉత్తరవాదిగా పెడుతున్నా, నువ్వే దాని నిమిత్తమే సమాధానం చెప్పాలి. రోజు నువ్వు సమాధానం చెప్పాల్సిన ఆత్మలు కొన్ని ఉంటాయి. కొన్ని ఆత్మల కొరకు నువ్వు సమాధానం చెప్పాలి. 100 మంది మనుషుల నిమిత్తమే నువ్వు సమాధానం చెప్పాల్సిన దినం రాబోతుంది. ఆ రోజు ప్రభా అయిపోయింది ప్రభా అని చేతులు దులుపుకున్నా ఆయన దులిపేసుకుంటాడు, చెయ్యి డైరెక్ట్ నరకానికి పంపిస్తాడు. దీంట్లో దేవుని నీతి ఏంటంటే, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి చనిపోకుండా, అక్కడే అంటాడు కదా, ఒక దుర్మార్గం చేసేవాడు వాడిని నువ్వు హెచ్చరించిన ఏళ్ళ అంటాడు. అంటే దుర్మార్గం చేసేవాడు తన దుర్మార్గతలో చనిపోకుండా తన కుమారుని ద్వారా సరైన నీతిలో నీతిమంతులుగా నిలబెట్టడమే దేవుని నీతి అంటే. దేవుని నీతి అంటే ఏంటండి? ఇప్పుడు ఈ వచనాన్ని యేసుప్రభు నెరవేర్చాడు. యేసుకేలు గ్రంథం 3:18 వచనాన్ని యేసుప్రభు మాత్రమే నెరవేర్చాడు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలం, మనం కూడా వచ్చిన నెరవేర్చలేదా? ఇప్పుడు ఆయన నెరవేర్చాడని నా బదులుగా యేసుప్రభు అన్నీ చేశాడు, నేను ఏం చేయ అవసరం లేదంటే ఏం చేయకుండా అట్టా కూర్చో. ఎందుకు ప్రార్థన చేయడం దానికి, ఆరాధన చేయడం దానికి? నీకంటే ముందు ఆయన ప్రార్థన చేశాడు కదా, దేవుని కృతజ్ఞత చెల్లించాడు కదా, ఆయన రొట్టి విరిచాడు, ఆయన అన్నీ చేశాడు కదా. ఇంకా నాకు బదులుగా ఆయన అన్నీ చేశాడు అనుకున్నప్పుడు అన్నీ ఆయన చేసినప్పుడు నువ్వు ఎందుకు మరి ఆరాధించడం? దేవుని మందిరికి ఎందుకు? ఇంటికాడ కూర్చోవచ్చు కదా. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నా? నా కొరకు అన్నీ ఆయనే చేసేసాడంటావు, మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన చేసిన దాంట్లో నువ్వు ముందరకు వెళ్ళాలి, అది నేర్చుకోవాలి. ఆయన ఏం చేశాడో దాంట్లో ఆ నీతిని ఎత్తుకుని, ఆయన కార్యాలు వెతుక్కుని వాటిని కొనసాగించడం కొరకే ప్రార్థన చేయాలి. దేవుని నీతి అంటే ఇదే. దుర్మార్గుడు తన దుర్మార్గతని చనిపోకుండా ఒక దుర్మార్గుడిని రక్షించడం కొరకే తన కుమారుని పంపి తన కుమారుడి ద్వారా అనేకమైన దుర్మార్గులను సరైన మార్గంలో, అంటే దేవుని యొక్క నీతి మార్గంలో నడిపించడమే దేవుని నీతి అంటే. ఒక్క మాటలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చనిపోకుండా ఆ దుర్మార్గతను బట్టి చచ్చిపోయే దుర్మార్గుడికి దేవుని మాటలు చెప్పి సరైన మార్గంలో నడిపించి తన మంచి మార్గంలో నిలబెట్టడమే దేవుని నీతి అంటే. అలాంటి నీతి కలిగిన వారికి ఉండాలని పౌలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని నీతి కలిగిన వారికి ఉండాలి. వారి హృదయం మందు నీతిని విషయమే విశ్వసించి ఉండాలి. ఎక్కడండి? హృదయంలో నీతి విషయమే విశ్వసించాలంట. ఏమని విశ్వసించాలి? అసలు ఆ నీతి అంటే, దేవుని నీతి అంటే ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన రక్షణ కార్యం సంబంధించిన లోతైన బహుమతితో కూడిన సత్యం అది. ఆ లోతైన బహుమతితో కూడిన రక్షణ కార్యం సంబంధించిన సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటిగా ఏంటండి? మొదటి మాట దేవుని నీతి అంటే. రెండో, దేవుని నీతి అంటే దేవుడు ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడు. ఆయన కపటోపాయాలు కానీ ఆయన పాపంతో సంబంధించిన వాడు కాదు, వాటికి సంబంధించిన వాడు కొనుక్కోండి, వాటికి దూరంగా ఉంటాడు. అది దేవుని నీతి అంటే. సరైనది చేసేవారే దేవుని నీతిలో ఉండట్టు, లోతైన సత్యాన్ని తెలుసుకున్నవారే దేవుని నీతిలో ఉండట్టు. ఇంకా తన ప్రజలు, దేవుడు అబ్రహాముకి దావీదుకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మాట తప్పకుండా నెరవేర్చడమే దేవుని నీతి అంటే. తన ప్రజలు ఇంకేదన్నా బలహీనతలు ఉంటే ఆ నీతి ఆ బానిసత్వం నుంచి విడిపించడమే దేవుని నీతి అంటే. దేవుని నీతి అంటే ఏంటంటే, దేవుని నీతి అనగా అణగారిన వారిని విడిపించడం. ఒక మాటలో చెప్పాలంటే, విశ్వాస విషయంలో తప్పిపోయిన వారిని తిరిగి మరలా వారిని సమకూర్చడమే దేవుని నీతి అంటే. అలాంటి నీతి కలిగిన వారుగా, సమకూర్చబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలుగా వారు ఉండాలని వారి కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇది 4. 5వ విషయం ఇక్కడ మనం చూసినట్లయితే, దుర్మార్గులు తన కుమారుని ద్వారా సరైన స్థితిలో, అంటే నీతి మార్గంలో నడవాలన్నదే దేవుని నీతి. నడవాలి కాదు, నడిపించబట్టమే దేవుని నీతి. కాబట్టి ఆ నీతిలో ఉండాలని యేసు ప్రభు ద్వారా ఆ దుర్మార్గపు జీవితాన్ని మానవులు విడిపించుకుని, యేసు ప్రభు ద్వారానే ఒక దుర్మార్గుడు తన జీవితాన్ని మార్చుకోగలడు. కాబట్టి తన దుర్మార్గపు జీవితాన్ని మార్చుకొని దేవునిలో నడవాలని పౌలు ఏం చేశాడు? చెప్పండి, పౌలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గపు జీవితాన్ని చూపిస్తున్నారు. వారి దుర్మార్గతలో నుండి వారిని కాపాడి వారిని నీ కుమారుని ద్వారా సరైన స్థితి, అంటే నీతి మార్గంలో వారిని నడిపించు ప్రభా. అదే కదా నీ నీతి. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చనిపోకుండా సరైన మార్గంలోకి వచ్చి
యేసు ప్రభు ద్వారా సరైన మార్గంలోకి వచ్చి నీతి మార్గంలో నడిపించబట్టమే దేవుని నీతి అంటే. అంటే దుర్మార్గుని సరైన మార్గంలో పెట్టడమే దేవుని నీతి అంటే. అలాంటి నీతిలో ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ఉంచమని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యం యొక్క సారాంశం మనం అర్థం చేసుకోవాలి. నీతి, దేవుని నీతి ప్రజలు కలిగి ఉండాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? హృదయంలో దేవుని నీతి కలిగి ఉండాలని. ఈరోజు మనం కూడా దేవుని నీతి కలిగి ఉండాలి. ఇక్కడ ప్రార్థనకు వచ్చామంటే నేను రక్షించబడ్డా, మారుమూసి పొందిన, బాప్తిసం తీసుకున్నా, నేను ప్రార్థన చేసేస్తాను, నేను గొప్పదాన్ని అనుకోవద్దు. నువ్వు మొదటి ఈ 5 అంతల అనుభవంలోకి రావాలి, నీవైనా నేనైనా. తర్వాత మన కుటుంబీకులైన, బంధువులైన, స్నేహితులైన, ఇంటి వారైనా, ఇంటి వెలుపట ఉన్నవారైనా, రక్షణ ఉన్నవారైనా, రక్షణ లేని వారైనా అందరినీ సమకూర్చాలి. ప్రభా వీళ్ళు ఇలా ఉండారు, పౌలు వలె నేను కూడా ప్రార్థన చేస్తున్నా. ఏంటి? నా ఇంటి వారు, నా బంధువులు, నా స్నేహితులు, నా సంబంధించిన, నా రక్త సంబంధికులు, ప్రభా వారందరూ కూడా నీతి కలిగిన వారు, హృదయమందు నీతిని విశ్వసించిన వారు ఉంటారు. నీ నీతి అంటే ఏంటో 5 అంతల అనుభవం చూపించావు. అక్కడ ఆ నీతి కలిగిన వారుగా, లోతైన మర్మంతో కూడిన సత్యాన్ని వెతికేవారుగా, వారి జీవితాల్లో సరైనటువంటిది చేసేవారుగా, సరైన దాన్ని తెలుసుకునేవారుగా, సరైన చేసే దేవుని తెలుసుకునేవారుగా స్థిరపరచు ప్రభా. దేవుడు మాట ఇచ్చి తప్పిపోయాడు కాదు. ఆయన ఏ మాట ఇచ్చాడు దాన్ని నెరవేరుస్తున్నాడు. ఆ నెరవేర్చిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడు. మెసేజ్ వస్తానన్నాడు, వచ్చాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చాడు. అది తెలుసుకోవడం సాయం చేయి. ఆ నీతిలో ఉంటారు, సాయం చేయి. దేవుని నీతి అనగా అనగారిన వారికి, అంటే ఒక రకంగా చెప్పండి, విశ్వాస జీవితంలో దారి తప్పిపోయిన వారు తిరిగి సమకూర్చండి, మళ్ళీ సమకూర్చండి దేవుని నీతి. ప్రభా అలా సమకూర్చు, తప్పిపోయిన కుమారుడు సమకూర్చున్నట్టు నన్ను కూడా సమకూర్చు. ఇలా మనం మన కొరకు, మన కుటుంబీకులు కూడా ప్రార్థించాలి. దేవుని నీతి అనగా 5వదిగా, ఎవరైతే దుర్మార్గులు ఉంటారో తమ దుర్మార్గతను బట్టి చనిపోకుండా సరైన మార్గంలో, సరైన స్థితిలోకి రావటమే దేవుని నీతి. సరైన స్థితిలోకి తీసుకురావటమే దేవుని నీతి. ఇంకొక మాట చెప్పిన వారు సరైన నీతి కలిగిన మార్గంలో ఉంచడమే దేవుని స్థితి, దేవుని నీతి స్థితిగా, దేవుని నీతి. ప్రభా నేను, నా కుటుంబీకులు అలా దేవుని నీతిలో ఉంటూ దుర్మార్గతను బట్టి మేము చనిపోకుండా, నేను, నా కుటుంబమైన భార్య అయినా, నా భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే దేవుని ప్రభా దుర్మార్గముగా మేము చనిపోకుండా నీ నీతిని బట్టి నీలో మరలా సరైన వారు గుట్టు, నీలో సరైన వారుగా నిలబెట్టండి. నీ నీతి అంటేనే దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి సరైన స్థితిలో కంటే నీతిలో నిలబెట్టడమే దేవుని నీతి కదా ప్రభా. మంచి మార్గం నిలబెట్టడమే దేవుని నీతి కదా. అట్లాంటి మంచి మార్గం నన్ను నిలబెట్టి, నా కుటుంబీకులు నిలబెట్టని మనం ప్రార్థించాలి. ఆనాడు పౌలు ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రార్థించాడు. మనం కూడా మన హృదయంలో మన ప్రజలైన మనమైనా హృదయంలో నీతి విషయమై విశ్వసించినట్లుగా మనమైనా మన కుటుంబీకుల కొరకైనా మనం కూడా పౌలు వలె ప్రార్థన చేసినప్పుడు, పౌలు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన గుడిని గొప్ప కార్యాలు చేసేవాడు ఉంటాడు. అట్టి గొప్ప కార్యాలు ప్రభు మన కొరకు చేయడం కొరకే, కుటుంబీకుల కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు కూడా ప్రార్థన చేయండి. మన కొరకు, మన ఇంటి వారి కొరకు, సంఘంలో ఉండే వారి కొరకు, అనేకుల కొరకు కూడా ఈ 5 అంతల అనుభవం కలిగిన వారే జీవించడం కొరకు, దేవుని నీతిలో ఉండటం కొరకై మనం ప్రార్థన చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.